అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యువర్ విపిఆర్. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రియమైన స్నేహితులకు మరియు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరితో ఒక చిన్న కథ చెప్పాలని భావిస్తున్నాను. ఆ చిన్న కథ మీరు వింటారని విశ్వసిస్తున్నాను. అదేంటంటే 2 రాళ్ళ కథ. ఈ 2 రాళ్ళ కథ సారాంశం ఏంటంటే, ఒక రాజు ఒక అడవిలో తను ప్రయాణం చేస్తూ ఉంటాడు. గుర్రాలతో, తన రాజులతో, తన యొక్క సైన్యంతో వేటకు తను వెళ్ళడం జరుగుతుంది. ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో పెద్ద దట్టమైన అడవిలో ఒక 2 రాళ్ళు కనబడడం జరుగుతుంది తనకు. ఆ 2 రాళ్ళు కనబడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులను పిలిచి ఈ 2 రాళ్ళు అనేటివి వీటిని చెక్కించి ఒక శిల్పిని పిలిపించి ఆ శిల్పితో ఈ 2 రాళ్ళను చెక్కించి ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలి. ఈ ఆలయం నిర్మించినట్లయితే మనం వేటకు వచ్చినప్పుడల్లా లేదా బాటసారులు అనేక మంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కొద్దిసేపు వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ అడవిలో ఒక మంచి టెంపుల్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ రాజుగారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఏం చేస్తారంటే, కొంతమంది శిల్పులను పిలిపించి ఈ 2 రాళ్లను చూపించి, రాజుగారి ఆదేశానుసారం ఇక్కడ ఆలయం నిర్మించాల్సి ఉన్నది కాబట్టి ఈ 2 రాళ్లను మంచి అందమైన దేవుడి రూపం వచ్చే విధంగా శిల్పాలను చెక్కాలని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ శిల్పులు సుత్తె మరియు సానం తీసుకొచ్చుకొని ఆడ చెక్కడం కోసం ఆ 2 రాళ్ళ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ వెళ్ళిన సమయంలో ఆ 2 రాళ్లలో ఒక రాయి మాత్రం శిల్పితో ఒక మొరబెట్టుతుంది. ఏమని? నాకు ఈ ఉలి దెబ్బలు వద్దు, ఆ సుత్తి దెబ్బలు వద్దు, నేను ఈ ఉలి దెబ్బలు భరించలేను, దయచేసి శిల్పి నన్ను అందమైన రూపకంగా మార్చకండి, నాకు ఆ ఉలి దెబ్బలు పడవు అని వేడుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో శిల్పి అంటాడు, ఓకే, మీ కోరిక మేరకు మిమ్మల్ని మేము ఉలితో చెక్కమని చెప్పి పక్కనున్న రాయిని అడిగితే, రాజుగారి ఆదేశానుసారం నన్ను అందమైన శిల్పంగా దేవుడి రూపం వచ్చే విధంగా చెక్కమని అది కోరడం జరుగుతుంది. ఆ సమయంలో శిల్పి ఒకటే మాట, ఆ రాయి చెప్పిన దాని అంగీకారం మేరకు అందమైన శిల్పంగా చెక్కడం జరుగుతుంది. ఈ అందమైన శిల్పంగా చెక్కిన అనంతరం మంత్రివర్యులు రాజుగారికి ఈ సమాచారం అందజేయడం జరుగుతుంది. అందజేసిన వెంటనే మంచి అందమైన శిల్పం తయారైంది కాబట్టి అక్కడ ఒక మందిరం నిర్మించమని రాజుగారు ఆదేశాలు జారీ చేసి ఉంటాడు. ఆదేశాలు జారీ చేసిన అనంతరం మంచి మందిరం అక్కడ కట్టడం జరుగుతుంది. ఆ మంచి ఆలయంలో ఈ యొక్క ఏదైతే శిల్పి ద్వారా చెక్కబడ్డదో ఆ శిల్పాన్ని వేద మంత్రాలతో అనేక మంది పండితులను పిలిపించి ఆ దట్టమైన అడవిలో మంచి దేవుడి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ రాయి చెక్కబడిన రాయిని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అనంతరం అటు సైడు వచ్చేటువంటి బాటసారులు కావచ్చు, సైనికులు కావచ్చు, రాజుగారు, మంత్రివర్యులు అందరూ ఆడికొచ్చి అనేక మంది సేద తీర్చుకుంటూ ఉంటారు. అందరికీ ఆశ్రయాన్ని ఇస్తుంది ఆ టెంపుల్. ఆడికి వస్తే అనేక ప్రశాంతమైన వాతావరణం ఉండడం వలన అందరూ ఆహ్లాదంగా భావిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కొంతకాలానికి కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభిస్తారు. ఆ కొబ్బరికాయలు కొట్టే సమయంలో ఎక్కడ కొబ్బరికాయలు కొట్టాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ 2 రాళ్ళలో ఒక రాయి మాత్రమే
దేవుడి రూపకంగా శిల్పి ద్వారా చెక్కబడ్డది. ఇంకొక రాయి ఖాళీగా ఉంది కాబట్టి ఆ రాయిని తీసుకొచ్చి గుడికి అడ్డంగా పెట్టి అక్కడ ఆ రాయి మీద కొబ్బరికాయలు కొడతా ఉంటారు. ఆ విధంగా కొట్టుతున్న సమయంలో ఆ రాయి రెండవ రాయి బాధపడుతూ ఉంటుంది. నేను అప్పుడు రాజుగారు ఇచ్చిన అవకాశాన్ని కనుక నేను వినియోగించుకొని ఉండేది ఉంటే నాతోటి ఉన్నటువంటి రాయి ఈరోజు గుడిలో పాలాభిషేకంతో అనేక పూజలు అందుకుంటుంది. మరి నేను మాత్రం ఈ బాటసారులు భక్తులు వీళ్ళందరూ కొట్టే కొబ్బరి దెబ్బలతో నేను ఎప్పటికీ నిత్యం ఇబ్బంది పడుతున్నాను. వాస్తవంగా నాకు ఇది నేను చేసుకున్నటువంటి తప్పే అని ఆ రాయి బాధపడుతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ మీకు చెప్పొచ్చే అంశం ఏంటంటే దేవుడు మనందరికీ మనుషులందరికీ అవకాశాలు అనేటివి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇచ్చిన అవకాశాలను మనం వినియోగించుకోవాలి. అక్కడ రాజు 2 రాళ్లకు అవకాశం కల్పించాడు. కానీ ఒక రాయి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నది కాబట్టి అందరి చేత పూజింపబడుతుంది. నిత్యం పాలాభిషేకంతో కడగబడుతుంది. పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటి వాటితో నిత్యం కడగబడుతుంది, పూజింపబడుతుంది. రకరకాల పువ్వులతో పూజింపబడుతుంది. కానీ ఈ రెండవ రాయి నిత్యం కొబ్బరికాయలతో దెబ్బలు పడుతుంది. అంటే కొంతకాలం రాజు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఉలి దెబ్బలతో తను ఆరాధింపబడుతుంది, ఇక్కడ ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మనకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే భవిష్యత్ అంధకారంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రాళ్ల కథ మీ దృష్టికి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈ చిన్న వీడియో చేశానండి. ధన్యవాదాలు మీకు అందరికీ.